అందరికీ నమస్కారం. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా, ఎందుకంటే కరోనా తర్వాత మళ్ళీ సినిమా జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా కలుసుకోవడం సంతోషం. మరి ఈరోజు యొక్క వేదిక ద్వారా కలుసుకుంటున్నాం. ఈరోజు తిరగబడ్రా సామి అనే సినిమా ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి కంటిన్యూ షూట్ జరుపుకొని ఈరోజు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క సినిమా రవికుమార్ చౌదరి గారు కథ చెప్పి స్టోరీ చాలా బాగుంది. మరి సేమ్ టైం ఏంటంటే రాజ్ తరుణ్కి చాలా మంచి యాప్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో తనకు చెప్పడంతో తను కూడా యాక్సెప్ట్ చేసి, మరి అదేవిధంగా మాల్వి మల్హోత్రా ఈ అమ్మాయి ఆల్రెడీ హిందీలో చేస్తూ ఉంది. సేమ్ టైం సౌత్లో కూడా తమిళ్ అండ్ మలయాళం చేస్తూ ఉంది. తెలుగులో ఫస్ట్ టైం డెబ్యూగా చేస్తూ ఉంది. మరి అదేవిధంగా మిగతా టెక్నీషియన్స్ అందరితోటి ఒక మంచి లవ్ జానర్ తోటి లవ్ కమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా సెమీఫైనల్ స్టేజ్లో ఉంది ఈ సినిమా. మరి నిన్న ఇవాళ రేపు ఒక ఫైనల్ షెడ్యూల్ చేసుకుంటా సందర్భంలో మరి ఈరోజు చివరిగా మీడియా ముందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని మరి అందరినీ కలుసుకుందామని చెప్పేసి ఈరోజు ఇక్కడ ప్రెస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమా తప్పకుండా మా యొక్క బ్యానర్కి సురక్ష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కూడా ఒక మంచి పేరు తెచ్చే విధంగా, మరి అదేవిధంగా రవికుమార్ చౌదరి గారు గతంలో చేసిన సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఒక మంచి సినిమాగా, మరి అదేవిధంగా రాజ్ తరుణ్ గారికి గతంలో ఏ విధంగా అయితే సినిమా చూపిస్తావా మావా అలాంటి మంచి సినిమా కోలకి ఈ యొక్క సినిమా తిరగబడ్రా సామి కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి, మరి దాంట్లో భాగంగా మరి అమ్మాయి డెబ్యూగా చేసినప్పటికీ చాలా బాగా చేయడం జరిగింది. మరి అమ్మాయి కూడా ఈ సినిమా ద్వారా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సినిమాకి ముఖ్యంగా డిఓపి జవహర్ రెడ్డి గారు మరి వారు చాలా బాగా తీయడం జరిగింది. అంటే మంచి డేట్ చూసుకొని ఈ నెల చివరి వారంలో కానీ లేకపోతే నెక్స్ట్ మంత్లో మొదటి వారంలో కానీ ప్రేక్షకుల ముందు కూడా తీసుకురావడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ, ఈ సినిమా ఇప్పటికే ఆల్రెడీ ఏంటంటే చూసుకోవడం జరిగింది కాబట్టి మరి చాలా బాగా రావడం, మరి వీటన్నిటి కూడా సహకరించినటువంటి మా యొక్క యూనిట్ అందరు టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరికి, మరి ఇందులో చేసినటువంటి అందరు ఆర్టిస్టుల అందరు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఇంకా గట్టిగానా కొంచెం తిరగబడ్రా స్వామి ఇది ఒక మంచి యాక్షన్ కమర్షియల్ అంటే రండి. మా రవికుమార్ చౌదరి గారు ముందు సినిమాలాగే యాక్షను, కామెడీ, రొమాన్స్ ఇవి ఎక్కడ తక్కువగా ఉంటాయి. సో షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవాళ రేపటితో అయిపోతుంది మొత్తం అంతా. సో షూటింగ్ అయిపోతుంది కాబట్టి ఒకసారి ప్రెస్ అందరినీ కలిసి మీట్ పెట్టుకుందాం అనుకున్నాం. సో అతి త్వరలో సినిమా రిలీజ్ అవుతుందండి, వెరీ సూన్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్లో కానీ. సో మా సినిమా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. So please go watch the film in theaters. Piracy matram daychesi encourage cheyoddu. Thank you for coming and I'm very happy. Thank you so much sir for giving me this chance to be part of Tiragabhadra Sami, and thank you sir for believing in me, and I'm very happy that I'm playing opposite Raj Tarun. He's an amazing actor, and DOP sir, he made me look so beautiful in each and every frame. And music director, the music is so amazing. So it's a proper combination of everyone in the film is so amazing, and I'm looking forward for the film to release. And please go watch this film in theater, and I'm playing very cute role in the film. Thank you so much. శత్రువులు ఎవరు నాకెవరు ఉండండి, అందరూ మిత్రులే. 25 ఆల్మోస్ట్ 30 years నుంచి అందరూ మిత్రులే కదన్నా. అందరికీ నమస్కారం. తిరగబడ్రా స్వామి
నేను మళ్ళీ కొడితే హిట్ కొట్టాలని ఘంటాపథంగా డిసైడ్ చేసుకొని కొంచెం టైం తీసుకొని కసిగా చేయాలని చెప్పి టైం తీసుకున్నాను. ఆ కసికి నాకు బాగా డబుల్ కసి తోడైంది మా శివకుమార్ గారు. చాలా థ్యాంక్ యూ సార్. నన్ను నమ్మి, అంటే కొంచెం వెనకబడి ఉన్నాము వాస్తవానికి, అయినా సరే కథను నమ్మి నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టినందుకు ఆయన మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ చాలా చిన్న సినిమా అనుకుంటారు ఇది, కానీ నా గత సినిమాలకు దేనికి తగ్గదండి. అట్ సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుందో ఎమోషన్, నా మార్క్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. అలాగే కొత్తగా దీంట్లో కొంచెం రొమాన్స్ టచ్ చేశాను. అంటే నా జానర్కి కొంచెం దూరంగా ఉంటాయి యాక్చువల్గా, కొంచెం యూత్ఫుల్గా. ఈ సినిమా గురించి చెప్పాలంటే యూత్ఫుల్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఒక పాయింట్ లాగా చెప్పాలంటే ఇట్స్ ఏ బేస్డ్ ఆన్ ఏ బాండ్ బిట్వీన్ లవర్ అండ్ లవర్, ఏ బాండ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. అంటే ఆ బాండ్ కోసం ఎంతవరకు వెళ్తారు, ఆ బంధాన్ని, ఆ ప్రమాణాన్ని, ఆ ప్రామిస్ని నిలిపోవడం కోసం హీరో హీరోయిన్స్ ఎంత కష్టపడ్డారో ఆ బాండ్కి అనే విధంగా అర్ధేచ ధర్మేచ అర్ధేచ ధర్మేచ కామేచ నాతిచరామి అనే సూక్తిని ఆధారంగా తీసుకొని ఎక్కడ ఎమోషన్ డ్రాప్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా చేసామండి. ఇంకా చెప్పాలంటే మా శివకుమార్ గారు అద్భుతమైన లొకేషన్స్ ఇచ్చారండి. మన మామూలుగా హైదరాబాద్లో చూసిన లొకేషన్సే. కొత్తగా జహీరాబాద్లో నాన్ స్టాప్గా ఆల్మోస్ట్ షూటింగ్ 95% దాకా అక్కడ చేసామండి, 80% అక్కడ చేసామండి. చాలా మంచి టెక్నీషియన్స్ ఇచ్చారు సార్. నా స్పీడ్కి తగ్గట్టుగా నాతో పోటీ పడిన, ముఖ్యంగా నాకు రైట్ హ్యాండ్ నిలిచింది ఈ సినిమాకి మా జవహర్ రెడ్డి గారు. అంతకుముందు ఆల్రెడీ మేము చేసాము. మనిషి ఇంత ఉన్నాడు కానీ చాలా స్పీడు, రామబాణం కంటే స్పీడ్గా ఉన్నాడు, చాలా బాగా చేశాడు. అలాగే ముఖ్యంగా జేబీ గారు, మనకి అందరికీ తెలిసిందే కీరవాణి గారు రైట్ హ్యాండ్, జేబీ జీవన్ బాబు అంటాం మనం. అతను చాలా మంచి మెలోడీస్, ఎక్కడ మంచి మెలోడీస్ కావాలో అంత ఇచ్చాడు, ఎక్కడ ఎమోషనల్ సాంగ్ కావాలో అంత ఎమోషన్ ఇచ్చాడు. అలాగే లీడ్ రైటర్స్ అశోక్ తేజ గారు, శ్రీమణి చాలా బాగా రాశారండి. ఎక్స్పెషల్లీ ఈ సినిమాలో ఒక క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది, గూస్ బంప్స్ ఉంటాయి, నో డౌట్. దాంట్లో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా అలాగే రన్ అవుతుంది, బట్ క్లైమాక్స్ మాత్రం ఒక పీక్ లెవెల్కి వెళ్తుందండి. నెక్స్ట్ ఈ సినిమాలో నాకు చాలా మంచి కాస్టింగ్ ఇచ్చారు శివకుమార్ గారు. మకరంద్ దేశపాండే ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి అతను. ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఒక ఫిమేల్ లీడ్ ఉంటారు సార్, ఫిమేల్ లీడ్ బట్ నెగిటివ్ ఫిమేల్ లీడ్ చాలా బాగా చేసింది. అమ్మాయి చాలా కోఆపరేటివ్ చేసింది. అలాగే ఈ సినిమా పని చేసిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ మా రవి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఆర్టిస్టులు అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా చేశారండి. ప్రగతి గారు అందరూ చెప్పేశారు కదా సార్, అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు మా హీరో రాజ్ తరుణ్. ఇప్పుడు దాకా రాజ్ తరుణ్ సినిమాలు కొంచెం హాస్యభరితంగా, కొంచెం అల్లరిచిల్లరగా ఉంటాయి. దీంట్లో ఆ గేర్ మారింది. చాలా బ్యాలెన్స్డ్, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడండి. చాలా ముచ్చటగా చేశాడు. ఆల్మోస్ట్ ఒక పరిపూర్ణమైన ఆర్టిస్ట్ అనిపిస్తున్నాడు ఈ సినిమాతోటి. ఈ సినిమా తర్వాత ఘంటాబద్ధంగా చెప్తున్నాను, ఈజ్ గోయింగ్ టు బి ఏ వన్ మోర్ యాక్షన్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దాంట్లో నో డౌట్. ఐఎమ్ ఛాలెంజింగ్, ఐఎమ్ ప్రామిసింగ్. నెక్స్ట్ మా రాజా రవీంద్ర గారు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవడానికి మాకు వెన్నెముకలా నిలిచి, ప్రొడ్యూసర్ గారికి నాకు మధ్య ఒక వారధిలా ఉండి అందరూ అన్నదమ్ములుగా మెలిగేలాగా చేసిన ఒక బ్రిడ్జి, నా మనసుకు హీరో. డెఫినెట్గా థ్యాంక్స్ అన్నయ్య. అలాగే సార్ హీరో అంటే నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తే మనసుకి ఆయన చేశారు కదా చాలా. అలాగే నాకు డైలాగ్ వెర్షన్ రాసిన మా భాషాశ్రీ కూడా నాకు పూర్వపరిచయం, చాలా బాగా రాశారు భాష. థ్యాంక్ యూ వెరీ మచ్. మాల్వి అందరి గురించి చెప్పారు, నా గురించి చెప్పలేదు అనుకుంటాను. క్యూట్ గర్ల్. ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ అంటే సినిమాలో ఒక టైం వచ్చినప్పుడు కరేజెస్గా నిలబడుతుంది, హీరోని ఎంకరేజ్ చేస్తుంది, ఎక్కడ భయపడే తత్వం ఉండదు అమ్మాయి. ఎందుకు ఈ క్యారెక్టరైజేషన్ అలా ఉంది, తన స్వభావం చాలా మృదువుగా ఉంటుంది సినిమాలో హీరోది. దానికి క్వైట్ ఆపోజిట్లో మాల్వి ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఈ సినిమాలో అనేది సినిమా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య సీన్స్, కెమిస్ట్రీ చాలా బాగా పడినాయి. ఇంకెవరైనా మర్చిపోయితే అందరు టెక్నీషియన్స్కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వన్ సెకండ్ సార్. గౌరవనీయ పాత్రికేయ మీడియా మిత్రులందరికీ నమస్సులు, సుమనస్సులు. చాలా సంతోషం. నా పక్కన ఒక స్మైలీ, క్యూట్ అండ్ స్వీట్ బబ్లీ గర్ల్ మాలవిక మల్హోత్రా. హాయ్. అలాగే క్యూట్ అండ్ స్వీట్ బాయ్, అమ్మాయిలు చూస్తే ఎగరేసిపోతారు, మా రాజ్ తరుణ్కి. ఎస్. అలాగే మొట్టమొదటి మాట్లాడినటువంటి మలకపురం శివకుమార్ గారు ఇప్పుడే జహీరాబాద్ నుంచి బ్రహ్మాండమైన బిర్యానీ వచ్చింది, కుమ్మేశాం.
అంటే తన ప్రేమ జహీరాబాద్ నుంచి బిర్యానీ తీసుకొచ్చి మాకు పెట్టాలనుకున్నారు. మీకు చాలా సంతోషం. ఈ ఇద్దరు జంట చూస్తే మీ కన్నుల పంటగా ఉంది కదా, సినిమాలో ఒక రేంజ్లో ఉంటుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఒక మంచి ప్యాడింగ్ ఉంది. నన్ను కూడా ఈ సినిమాకి ఎన్నుకున్నందుకు ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ఈజ్ ఏ వండర్ఫుల్ హై వోల్టేజ్ డైరెక్టర్. ఎక్కడ తగ్గేదే లేదు, ఎవరిని ఒగ్గేదే లేదు. సినిమా టైటిల్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. తిరగబడరా స్వామి, ప్రేమగా పిలిస్తే స్వామి అంటాం, అదే కొద్దిగా వైబ్రేషన్ బూస్టప్ ఇచ్చినప్పుడు తిరగబడరా స్వామి అన్నాం. ఇది నిజంగా సినిమా చూడరా స్వామి అని ప్రేక్షకుల్ని అభ్యర్థించడం కోసం మేము వచ్చాం. మీ అందరి ప్రోత్సాహం ఈ సినిమాకి ఇచ్చి మా సినిమాని బాగా ప్రమోట్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఇందాక ఏఎస్ రవికుమార్ గారు చౌదరి గారు చెప్పారు, నాకు జవహర్ రెడ్డి గారి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్, ఒక కసి మీద సినిమా చేశారంటే నా డైరెక్టర్ నేను ఒక మంచి సినిమా ఇవ్వాలి, ఆఫ్టర్ లాంగ్ టైం బ్యాక్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక మంచి బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని జవహర్ రెడ్డి గారు చేసినటువంటి తపనంతా కూడా కనబడ్డది. ఈ సందర్భంగా వారిద్దరూ భార్యాభర్తల్లా కాకుండా లవర్స్లా వర్క్ చేశారని చెప్పచ్చు. భార్యాభర్తల్లా వర్క్ చేస్తే కోపతాపాలు ఉంటాయి, లవర్స్లా వర్క్ చేసి ఎంతసేపు ప్రేమ 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 జుర్రుకోవడమే. ఎందుకంటే చాలా కూలంకషంగా వివరణాత్మకంగా విపులంగా శివకుమార్ గారి సినిమాకి సంబంధించిన వివరాలు అన్నీ చెప్పారు. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ నన్ను ఎంచుకున్నారు. నాకు చాలా చాలా సంతోషం. ఇది తిరగబడరా స్వామి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. మీరు బోల్ రావు तुम कहाँ रहते हैं मालविका? मैं बॉम्बे। बॉम्बे नहीं है, जुबलीस बंजारा हिल्स फिल्म नगर में विला लेना, थैंक यू। इसके ऊपर इसके साथ में बहुत बहुत मूवी करना. यस, यू आर क्यूट అండ్ స్వీట్ లవ్లీ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమాలో మటన్ మస్తాన్ అని వెరైటీకి యాక్టర్ చేస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడు చేయలే. మటన్ కొట్టి మస్తాన్ అనమాట ఆ కాలనీలో. వీళ్ళకి సపోర్టింగ్గా ఉండే క్యారెక్టర్ చాలా డైరెక్ట్ గారు చాలా డిఫరెంట్గా చేయించారు. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ చేశారంటే డైరెక్ట్ గారు చేసినట్టే ఉంటుంది. మీరు సినిమా చూస్తే ఆయన ఎలా చేశారో అలా చేసాను నేను. ఆయన మాడ్యులేషన్ అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే జవహర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. అలాగే ఈయన చాలా ఓపిక్గా ప్రొడ్యూసర్గా ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి మా సుకుమార్ గారికి. చాలా ఇంకా బోల్డ్ అని సినిమాలు చేసి మా లాంటి వాళ్ళు అందరూ బోల్డ్ కాదు అవి కూడా చేయండి ఏముంది. మా లాంటి వాళ్ళు అందరికీ మంచి లైఫ్ ఇస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. మా హీరో రాజధరణి గారికి మంచి పేరు వస్తుంది. అలాగే హీరోయిన్ అందరికీ. మా డైరెక్టర్ గారు ఇంకా మంచి సినిమాలు పెద్ద సినిమాలు చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజ్ తరుణ్ భయ్యతో మొన్న ఒక సక్సెస్ కొట్టాం ఆహనా పెళ్ళంట అని. నెక్స్ట్ అదే లైన్లో కంటిన్యూటీగా కొడుతున్నాం భయ్య. ఆల్ ది వెరీ బెస్ట్ భయ్య. మనకి హీరోల్లో అర్జున్ రెడ్డి అంటే ఎవరు తెలుసు, కానీ డైరెక్టర్లో అర్జున్ రెడ్డి అంటే నాకు తెలిసినంత వరకు మా డైరెక్టర్ గారే. ఆయన గురించి చాలామంది తెలుసు. ఐఎమ్ సో హ్యాపీ సార్ మీతో వర్క్ చేయడం, ఈ పాత్రకి నన్ను ఎంచుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్గా చాలా ఫాస్ట్ ఆయన. ఆ ఫాస్ట్ని ఆ పేస్ట్ని పికప్ చేసి జవహర్ గారు కూడా అంతే ఫాస్ట్గా మమ్మల్ని ఎక్కడ కూడా కాసేపు కూడా గాలి తీసుకుని కాదు, అంత ఫాస్ట్ ఇద్దరుని. సో కాంబినేషన్ చాలా చాలా బాగుంది. మనకి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ప్రొడ్యూసర్కి ఫ్యాన్స్ ఉండడం మాత్రం జహీరాబాద్లో చూశాను సార్. మొత్తం జహీరాబాద్లో షూట్ చేసాం. అక్కడ అంతా సార్ ఫ్యాన్సే మొత్తం అంతా. అంతమందిని సంపాదించుకోవడం చాలా గొప్ప విషయం సార్. మీరు పొలిటికల్గా కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా టీం తరపున అందరి తరపున. తిరగబడరా స్వామి సార్ డైరెక్టర్ గారు అన్నారు సెకండ్ ఇన్నింగ్ సెకండ్ అని. సార్ సెకండ్ గేర్లో ఫాస్ట్ బండి ముందుకు వెళ్తుంది సార్, ఎక్కువ ఫాస్ట్. సో ఇక్కడి నుంచి ఇంకా దానికి తిరిగి ఉండదు సార్ అది. సో టీం అందరూ చాలా మాకు రఘుబాబు గారు కానీ రమేష్ అని కానీ ఆ టీంతో మేము కలిసి చేస్తాం. మేము బాటియాజీ అని ముంబై నుంచి వచ్చారు ఆయన. సో మేమంతా కలిసి పనిచేయడం జరిగింది. రాజేంద్ర రవీంద్ర అన్న హీరోయిన్కి ఆల్రెడీ ప్రపోజ్ చేశారు. అప్పర్ గారు మీడియా సమక్షంలో ఐ లవ్ యూ అని చెప్పేశారు. చెప్పడానికి ఇంకేం లేదు, వెళ్ళా కొనుక్కోమని సజెస్ట్ చేశారు. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. నా పేరు భాషశ్రీ అండి. ఈ సినిమాకి మాటలు రాశాను నేను. నాకు రవికుమార్ చౌదరి గారు ఆయన చాలా సినిమాలు
అతనితో చాలా 10 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అతను చేసిన చాలా సినిమాల్లో నేను వర్క్ చేశాను. ఏ కథ అయినా సరే చెప్పగానే నచ్చితే, అంటే నా వరకు చెప్తున్నాను, చెప్పగానే నాకు నచ్చిందంటే ఆ సినిమా బాగుంటుందండి. డెఫినెట్గా ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారు. నేను అది ఎగ్జాంపుల్గా చూశాను. అలాగే రవికుమార్ చౌదరి గారి కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అంటే ఈ కథలో స్పెషాలిటీ ఏంటని అనొచ్చు మీరు, స్క్రీన్ ప్లే. ఆయన స్క్రీన్ ప్లే మాస్టర్. ఆల్రెడీ పిల్లా నువ్వు లేని జీవితానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా కూడా ఆయన అవార్డు తీసుకున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది స్క్రీన్ ప్లే. తర్వాత కామెడీ, ఎమోషన్, ఇవన్నీ చాలా బాగున్నాయి సినిమాలో. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. తర్వాత ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మా రవికుమార్ చౌదరి గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత హీరో గారు ఇంత ముందు కనిపించిన దాని కాకుండా ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఒక బాధ్యత గల వ్యక్తిగా కనబడతారు. ఆయనకి ఈ సినిమా మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.